శ్రీకాళహస్తి రాజీవ్ నగర్లోని అక్రమంగా నిర్మించిన ఇళ్లను, దుకాణాలను రెవెన్యూ మరియు మున్సిపల్ శాఖ అధికారులు శనివారం కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన ఇళ్ల, దుకాణాలు రోడ్డు పక్కనే నిర్మించారు. ఇటు శ్రీకాళహస్తి నుండి పిచ్చాటూరు వైపు వెళ్తున్న రోడ్డు మార్గంలో ఎంకోర్స్మెంట్కు కూడా తావు లేకుండా గత ప్రభుత్వంలో కొందరు స్థానిక నాయకులు అక్రమంగా నిర్మించారని, దొంగ పట్టాలు సృష్టించి రోడ్డును ఆనుకుని మరియు కాలువ పొరంబోకు మీద కూడా నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రాజీవ్ నగర్లో ఎవరైనా అక్రమ కట్టడాలు చేస్తే మా ప్రభుత్వం కూల్చివేస్తామని ముందుగానే తెలియజేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అధికారం రావడంతో, ఎమ్మెల్యేకి గెలుపొందడంతో ప్రజలు ఎక్కించిన మాట ప్రకారం అక్రమ కట్టడాలు కూల్చివేతకు అధికారులు ఆదేశించారు. శనివారం ఉదయం మున్సిపల్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, సర్వేయర్లు అందరూ కలిసి అక్రమ నిర్మాణాలు చేసిన వాటిని కూల్చివేసే కార్యక్రమం చేపట్టారు. రహదారి పక్కనే అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రాకపోకలకు అంతరాయం వస్తుందని పలువురు గతంలో ఫిర్యాదు చేసి కూడా ఉన్నారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేసే ప్రక్రియ చేపట్టారు. ఎంఆర్ఓ శివరాముడు మీడియాతో మాట్లాడుతూ, కాలువ పొరంబోకు, చెరువు పొరంబోకు భూములను ఆక్రమించి కట్టడాలు చేయకూడదని పేర్కొన్నారు. మనం వచ్చి మార్కింగ్ చేయాలా, ఎంక్రోచ్మెంట్ చేయాలని చెప్పి మనకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర రిక్వెషన్ అందింది. దాని మేరకు మనము ఈరోజు అందరూ మన సర్వేయర్స్ టీమును పంపించాము. సర్వేయర్స్తో పాటు నేను, మన కాళహస్తి తహసీల్దార్ గారు, ఆర్ఎన్బి గారు అందరం వచ్చి ఫస్ట్ ఇప్పుడు 2 అనాథరైజ్ స్ట్రక్చర్స్ మేము ఐడెంటిఫై చేసాము. వెయిట్ చేసాము అక్కడ ఎవరైనా ఉన్నారని చెప్పి. ఆ స్ట్రక్చర్స్ ఎవరైనా కూడా చెప్పే పరిస్థితిలో లేదు. అది దట్టు బేస్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. సో వాటిని తొలగించినాము. ఈ లోపల పక్క స్ట్రక్చర్కి వచ్చే లోపల వాళ్ళు మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెంట్ కనెక్షన్ ఉందని చెప్పారు. సో వాటి వ్యాలిడిటీ కూడా చెక్ చేసుకోవడానికి, ఎందుకంటే ఇవన్నీ కూడా పక్కాగా కాలువ పొరంబోకులో, రోడ్డు పొరంబోకులో ఉండే స్ట్రక్చర్స్. వాటి ఎటువంటి పరిస్థితుల్లో పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో అవి మాన్యువల్ పట్టాలు తీసుకొని వస్తున్నారు. ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఒకటి ఉంది అని చెప్తున్నారు. సో ఒకసారి మేము ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మన ఆర్డీఓ సార్తో డిస్కస్ చేసుకొని దీనిపైన ఫర్దర్గా మళ్ళీ ఈ రోజు యాక్షన్ తీసుకుంటాం దీనిపైన. సో దానికోసం ఈరోజు వచ్చాము. ఈరోజు జరిగింది.